అందరినీ తీస్తా. ఆచారం కనపడట్లే. జోహార్ వంగవీటి అమర్ రహే వంగవీటి మోహన్ రంగా. జోహార్ వంగవీటి మోహన్ రంగా. జోహార్ వంగవీటి మోహన్ రంగా. అమర్ రహే వంగవీటి మోహన్ రంగా. జోహార్ వంగవీటి మోహన్ రంగా. జోహార్ వంగవీటి మోహన్ రంగా. ఒప్పుకోలేండి సార్ కనపెట్టేది. అదే నేను చెప్పింది ఒకళ్ళు ఆయన కనపడాలి అంతే పెద్ద ఆయన. ఏయన జోహార్ వంగవీటి మోహన్ రంగా. జోహార్ వంగవీటి మోహన్ రంగా. జోహార్ వంగవీటి మోహన్ రంగా. సరే వేయండి, ఒక్కొక్కరు వేయండి సార్ కనపెట్టేట్టు ఉండండి. సాధిద్దాం రంగా గారి ఆశయాలను. సాధిద్దాం రంగా గారి ఆశయాలను. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పీడిత ప్రజల నాయకుడు, కార్మిక నాయకుడు, మున్నూరు కాపుల కులదైవం వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతిని రాధారంగా మిత్రమండలి ఖమ్మం జిల్లా వారి ఆధ్వర్యంలో నివాళులర్పించడానికి ఈరోజు ఖమ్మం నగరంలోని మున్నూరు కాపు వసతి గృహం నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది చంపేశామనుకున్నారు, చచ్చిపోయాడు అనుకున్నారు, ఇక రాడు అనుకున్నారు. కానీ పేద ప్రజల గుండెల్లో, లక్షలాది మంది గుండెల్లో ఉన్నటువంటి రంగా గారి ముద్రని ఇంతవరకు ఎవరు చెరిపేయలేకపోయారు. అలాగే సినిమా హీరో కానటువంటి, దేశ ప్రధాని, ముఖ్యమంత్రి కానటువంటి ఒక వ్యక్తి విగ్రహాలు ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో ఉన్నాయంటే ఆయన మీద కులమతాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా ఎంతమంది ఆయన అభిమానిస్తున్నారనే ఒక విషయాన్ని మనందరం గమనించవచ్చు. ఈరోజు సరిగ్గా ఆయన చనిపోయి 37 సంవత్సరాలైంది. ఆ అమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తిని అయ్యప్ప స్వామి మాల్లో వచ్చి దారుణంగా హత్య చేసినటువంటి ఒక వ్యక్తి ఈరోజు లక్షలాది మంది ప్రజల గుండెల్లో నిరభ్యంతరంగా అభిమానాన్ని సంతరించుకున్న ఒక వ్యక్తి యొక్క 37వ వర్ధంతి కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా మున్నూరు కాపు సంఘం మరియు రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయటం, వందల సంఖ్యలో అభిమానులు వచ్చి ఇక్కడ నివాళులర్పించడం జరిగింది.